నమస్కారం, నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ప్రస్తుతానికి మనం వచ్చేసి సాల్మియాలో ఉన్నాము, కోయట్లో. పుష్ప రిలీజ్ కదా, అందుకోసం అని చెప్పేసి ఎగ్జైటింగ్గా వచ్చాము. కానీ కొంచెం చాలా డిస్టర్బ్ అయిపోయింది అది ఈరోజు మటుకు. టికెట్లు ఈరోజు అయితే మొత్తం హ్యాంగ్ అయిపోయింది. కోయట్లో సర్వర్లన్నీ బిజీ అయిపోయినాయి. అది వచ్చేసి పుష్ప దెబ్బకు వచ్చేసి హ్యాంగ్ అయిపోయినాయి. దేనికంటే మొత్తం అందరూ ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వాళ్ళు, కొంతమంది 99% ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకున్నారు. కాకపోతే సినిమా అయితే పోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయినారు అంతా, ఎవరి పాటుకోలో. కానీ బెనిఫిట్ షోలు మటుకు మొత్తం ఫుల్ అయిపోయినాయి, ఎక్కడనే కానీ ఖాళీ లేవు. ఇంకా కైతాను, జహ్రా, ఫాహిలు, సాల్మియా ప్రతి ఒక్క చోట ఈగడ వచ్చేసి టికెట్లు కూడా హాల్ లేకపోయి బుకింగ్ చేశాడు మా ఫ్రెండ్. అయితే అతి కష్టం మీద జరిగింది అది కూడా. ఈరోజు కర్మగాలి బండి కూడా యాక్సిడెంట్ అయిపోయింది. ఆ బండి రిపేర్ చేయించుకోవచ్చేదలికే ఈ టైం అయిపోయింది. కానీ పోక తప్పదు కాబట్టి, ఖచ్చితంగా చూడాలి కాబట్టి ఎంటర్ అయిపోదాం. చలో, పుష్ప 2. ఇది వచ్చేసి సినిమా హాల్ అనమాట, పెద్దది కదా. ఇది హాల్ కూడా కాదు. ఒక మాల్లో వచ్చేసి 10-15 సినీస్కేప్లు ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి. ఇది వచ్చేసి పార్కింగ్, లోపలైనా పెట్టుకోవచ్చు, బయట మట్టి పార్కింగ్లో అయినా పెట్టుకోవచ్చు. లోపల పార్కింగ్లో అయితే మటుకు డబ్బులు కట్టాలా. గంటకు వచ్చేసి రూబా. అది ఇండియా అమౌంట్ ఎంత అవుతుందో మీరే క్యాలిక్యులేషన్ వేసి మెన్షన్ చేయండి. ఇది లోపల ఎంట్రన్స్ మట్టుకే ఆటోమేటిక్గా గాజులు ఓపెన్ అయిపోయినాయి చూడు. ఎక్కడ పట్టినా కూడా కోయట్లో రాజు, మంత్రి ఇలా ఫోటోలు ఖచ్చితంగా ఉంటాయి. అది మాల్ కావచ్చు, స్టూడియో కావచ్చు, షాప్ కావచ్చు, ఏదైనా సరే. ఇది పర్ఫ్యూమ్ షాప్స్ ఈ చూడు కిందనే. పోతే మనం ఎస్కలేటర్ పైకి పోవాలా, సెకండ్ ఫ్లోర్లో ఉండాలి కాబట్టి ఎస్కలేటర్ ఎక్కినామంటే నేరుగా వెళ్ళిపోతుంది. ఎయిర్పోర్ట్లో పెట్టినట్టు పెడతారు ఎక్కడైనా, ప్రతి ఒక్క చోట కోయట్లో ఆల్మోస్ట్ ఉంటాయి ఎస్కలేటరు. ఇంకా ఎస్కలేటర్ దిగుతానే పెద్ద పెద్ద ఫోటో షాపులు, షాపింగ్ మాల్లు ఇవన్నీ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 100% మూసేసి ఉన్నారు అన్నీ. ఇది సినిమా హాల్ అనమాట. లోపల వ్యూ పెట్టి ఉంటుంది. సినిమాల హాల్లో లోపల పోతా నన్ను ఆపేసినారు, టికెట్ లేదని. మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చి పిలుచుకొని పోయినారు, టికెట్ ఉండదు అని చెప్పేసి. ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. లోపల సినిమా హాల్ అయితే ఇట్లుంటుంది అనమాట. చాలా పెద్దది కదా, అంత పెద్దదే ఉంటుంది ఒక రకంగా. ఇక్కడ వచ్చేసి ఒక మాల్లోనే ఒక 10 సినీస్కేప్లు అయితే ఉంటాయి, తక్కువ పెట్టుకున్నా కూడా అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లోపలైతే మళ్ళీ బాల్కనీ ఏమి ఉండదు. అంతా మొత్తం అన్ని సీట్లు ఇచ్చుంటారు, స్టెప్ బై స్టెప్ ABCD అని చెప్పేసి. ఐమాక్స్ టైప్లో మొత్తం అంతా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలా. కూర్చోకపోతే మళ్ళీ వాళ్ళు చెకింగ్కి వచ్చి మళ్ళీ లేపేస్తారు, మళ్ళీ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోపెట్టేస్తారు. ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ ఒక అరగంట అయితే వేస్తారు స్వామి కోయట్లో. ఇంటికాడ అయితే తక్కువ. ఇది వచ్చేసి యూరేకా టెలిఫోన్లు, ఇంకా టీవీలు అవి కొనుక్కునే షాప్ అనమాట. ఇది అయిపోతానే ఇంకా స్టార్ట్ చేసేస్తారు. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి ఎల్లా అని వేసేసినారు. ఎల్లా అంటే ఇంకా స్టార్ట్ చేసుకుంటారు నాయన అంటున్నారు. ఇండియాలో మాదిరిగా ఇక్కడ వచ్చేసి వాష్రూమ్లకి ఇంటర్వెల్ కొట్టేది ఏమి ఉండదు, అంతా ఈ టైప్లో ఉంటాయి వాష్రూమ్లు. ఇదేంది అనుకున్నారు? 5 స్టేషన్కి సంబంధించింది. సినీస్కేప్ పర్సనల్ ఉంది అంట. సినిమా అయితే టాస్క్ ఫినిష్ అయిపోయింది. అసలు ఏం లేవు, మాటలు చెప్పుకునే దానికి ఏం లేవు, అంత భయంకరంగా ఉన్నది సినిమా అయితే. మోస్ట్లీ చెప్పాలంటే గంగమ్మ జాతర వచ్చేసి, మా ఊర్లో జాతర జరుగుతుందో లేదో తెలియదు కానీ భయంకరంగా ఆడ సినిమా హాల్లో మటుకు జాతర జరిగింది. అల్లు అర్జున్ వచ్చేసి పర్ఫార్మెన్స్ యాక్ట్ ఉన్నది. మొత్తం యాటిట్యూడ్ కానీ, ఒక డ్యాన్స్ కానీ, ఒక ఫైట్లు కానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అది. టైమింగ్ వచ్చేసి ఒక లెంతీగా తీసుకొని పోయినా కూడా బాగుండదు. 99.100% అని చెప్పలేం కానీ 99% అయితే ఓకే. అంటే అందరు రివ్యూ అయితే చెప్పలేదు, నా రివ్యూ నేను చూసినా కాబట్టి నా పర్సనల్గా చెప్తున్నా అంతే తప్పితే మనం ఏదో ఖచ్చితంగా అని ప్రిఫర్ చేసింది అయితే కాదు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కూడా సూపర్గా ఇచ్చేసినాడు. ఎలివేషన్లో ఓవరాల్గా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఏం ఇబ్బందిలా చూసేవాళ్ళు. బన్నీ ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగరేసేది కాదు, కాలర్ చించుకొని పోయినా కూడా ఇబ్బందిలా.
అంత అంత బాగా తీసినారు అనమాట. సుక్కు గారు, దాని తర్వాత వచ్చేసి అల్లు అర్జున్ గానే చింపేసినాడు అట్నే. అసలు చెప్పుకునే దానికి లేవు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 అమేజింగ్గా ఉన్నది. మళ్ళీ దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉన్నది. అదేంటంటే మళ్ళీ పార్ట్ 3 కూడా ఉన్నదంట. చూద్దాం అదేమవుతుందో. ఓవరాల్గా మూవీ అయితే మటుకు చాలా బాగున్నది. ప్రతి ఒక్కరు చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్.